ఆ చిన్నారులకు ఏ అవసరం వచ్చినా నేరుగా అడిగే పరిస్థితి లేదు. ఎదుటి వాళ్ళు నోటితో చెప్పినా వినటం కష్టం. కేవలం సైగలతోనే జీవితం వెల్లదీస్తూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ప్రత్యేక పరికరాలతో అనుభవం కలిగిన ISL టీచర్లతో సంజ్ఞ భాష నేర్పిస్తూ పుట్టుకతో దివ్యాంగులైన వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఒంగోలు బదిరుల ఆశ్రమ పాఠశాలపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. ఒంగోలు కేంద్రంగా బదిరుల ఆశ్రమ పాఠశాల చాలా కాలం పాటు అద్దె భవనంలో నిర్వహించేవారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ బదిరుల విద్యార్థులకు అన్ని వసతులతో ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. భాగ్యనగర్లోని వెలుగు శిక్షణా కేంద్రంలో ఒక స్థలాన్ని బదిరుల ఆశ్రమ పాఠశాలకు కేటాయించి 4 కోట్ల రూపాయల నిధులతో బాలబాలికలకు ప్రత్యేక వసతి సదుపాయం, డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. ఇటీవల రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి పాఠశాలకు ప్రహరీతో పాటు అదనపు గదులు నిర్మాణానికి సాస్కి నిధులు కేటాయించి క్రీడా ప్రాంగణంతో పాటు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. బదిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యార్థులతో పాటు నెల్లూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతి సౌకర్యాలన్నీ ఇక్కడ సమకూర్చారు. యూనిఫామ్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అందించడంతో పాటు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఉచిత భోజనం పెడుతున్నారు. DGR ట్రస్ట్ తరపున ట్రస్టీ దామచల్ల నాగసత్యలత పాఠశాలకు 50 మంచాలు సమకూరుస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో అందిస్తున్న విద్యా వసతులు తదితర వివరాలను ప్రిన్సిపల్ పద్మజ వెల్లడించారు. గత విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 26-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాలకి 12 మంది విద్యార్థులు చేరడం జరిగింది. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని వసతులతో కూడిన వసతి గృహాలు, బాలురకు బాలికలకు ప్రత్యేక వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో ఉన్నవి. నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అన్ని జిల్లాల నుంచి మన దగ్గరికి విద్యార్థులు చదువుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో విద్యార్థులకి మన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ మా పాఠశాలలో కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత యూనిఫామ్, ఉచిత బట్టలు, పుస్తకాలు, నోట్బుక్లు, షూసు, బెల్టు, టై, బ్యాగ్ అన్నీ సర్వేపల్లి విద్యామిత్ర కిట్లకి అన్నీ అందజేయడం జరిగింది విద్యార్థులందరికీ. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మేము భోజన వసతి అన్నీ చక్కటి ఆరోగ్యకరమైన ఆహారాలు అందిస్తున్నాం. వారానికి 2 సార్లు చికెను, ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వాళ్ళ మేడం గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా మన విద్యార్థులకు 50 మంచాలు ఇవ్వాలని కూడా మనకు డిసైడ్ చేసుంటారు సార్. అవి కూడా తొందరలో బాలుర వసతి గృహానికి వస్తాయి. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్రీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మనకు సాస్కి నిధుల ద్వారా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆట స్థలము అవన్నీ కూడా మనము సమకూర్చుకున్నాము. చక్కగా బిల్డింగు అన్ని వసతులతో విద్యార్థులకు అనుకూలంగా ఉందండి.